నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. 2026 సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం వచ్చింది. ఈ పరాభవనామ సంవత్సరం, ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. మరి ఈ రాశి యొక్క ఫలితాలు ఎట్లా ఉన్నాయి? ఏకాదశం 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి 6 సంవత్సరాలు ఏలి నాటి శని జరిగిపోయింది. ఇంకా సంవత్సరం మాత్రం ఏలి నాటి శని ద్వితీయ భాగం ఉంది. ద్వితీయంలో ఉన్న శని ధనాధిపతి. మీ అప్పులు తీరుస్తాడు, అప్పులు తీరిపోతాయి. ఇదివరకు తిరిగి కూర్చొని ఉంటే ఇప్పుడు ఏదో పని సంపాదన ఉంటుంది, ఆదాయం ఉంటుంది, బాకీలు తీర్చుకోగలుగుతారు. కానీ ఎంత కష్టపడ్డా తినటానికి చాలా ఇబ్బంది, కనీసం ఇంటికి రావడానికి కూడా ఇబ్బందిగా, చాలా కష్టంగా ఉంటుంది. సంపాదన ద్వారా విశ్రాంతి లేదన్నంత బాధగా ఉంటుంది. కానీ ఈ రాశి వాళ్ళు చాలా మంచి రోజులు వచ్చినాయి, బయటపడటానికి చాలా మంచి రోజులు వచ్చినాయి. ఇంకొక సంవత్సరంన్నర అయితే మీకు ఎదురంటూ లేదు. ఇంతకుముందు మీరు పడ్డ బాధలు, అనుభవం అనేది చాలా ఉంటుంది. రూపాయి విలువ తెలుస్తుంది. అంతకుముందు ఎట్లా పెడితే అట్లా ఖర్చు పెట్టుంటారు. ఇప్పుడు మాత్రం ప్రతి రూపాయిని జాగ్రత్త చేసుకొని జాగ్రత్త పడే లక్షణాలు బాగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే గురువు బాగున్నాడు, శని బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. శని, శుక్రుడు, గురువు, విద్య, ఉద్యోగం, విదేశీయానం బాగుంటుంది. భార్య అనుకూలత అవుతుంది. శని ద్వితీయంలో ఉన్నాడు. శని వల్ల ధనం కాపాడబడుతుంది. వచ్చిన ధనాన్ని బాకీలు తీరుస్తారు. మీరు అన్ని విధాలా బాగుపడతారు. కానీ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. డబ్బులు కనబడుతూ ఉంటే ఆడవాళ్ళకు ఒక కోరిక కలుగుతుంది. ఏమిటంటే కనీసం ఇన్నాళ్ళ నుంచి చాలా కష్టపడ్డాం, ఒక్క చీరన్నా కొనుక్కోలేదు, లేకపోతే ఒక వస్తువున్నా కొనుక్కోలేదు అనేటువంటి ఆశ వల్ల వాళ్ళు అసంతృప్తిగా పడే లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. దాని నుంచి కోలుకుంటానికి వాళ్ళని కూడా మనిషిగా తీసుకొని వాళ్ళకి కావాల్సిందేదో ఇప్పించి వాళ్ళకి సంతోషం కలిగేటట్లుగా చేసి మీరు ది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోండి. మీరు ఉన్న దోషాలు సమస్తం పోయి మీరు అన్ని విధాలా సుఖంగా ఉండటానికి వీలైనటువంటి పరిస్థితి చేకూర్చగలం. తప్పనిసరిగా మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. కుంభరాశికి 2 ఆదాయం 8 ఖర్చు. ఖర్చు ఎక్కువ ఉంది. ఖర్చు అంటే మరి జమబడే ఖర్చు. ఇదివరకేమో దండగమారి ఖర్చు, ఇప్పుడు బాకీలు తెచ్చి బయటపడే ఖర్చు. కాబట్టి కష్టం ఉంటుంది, కానీ బాకీలు తీరుతాయి. మరి మీరు సుఖంగా ఉండాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండ సవితా హేళి తీక్ష్ణాం శుర్మిహిరో రవిః. గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కళ్యాణం కమనీయ కోమలకరైరాద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశిషానుగ్రహం బాహ్వోః కంకణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే జయాజిదం మంగళం. కళ్యాణౌ కమనీయ రూప విభవౌ కల్పద్రుమౌ శ్రీపదౌ కంజాక్షౌ కనకోపమాంబరధరౌ కంజాననౌ కామినౌ కళ్యాణ ప్రమదప్రదౌ కవినుతౌ కస్తూరికా చర్చితౌ శ్రీదౌతౌ శుభదంపతీహ భవతాం శ్రీజానకీ రాఘవౌ. 2026 సంవత్సరం
మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం. మరి నూతన సంవత్సరం. అందరూ కూడా జనవరి వస్తే నూతన సంవత్సరం అనుకుంటారు. మన హిందూ దేశంలో, అందులో తెలుగు రాష్ట్రంలో తెలుగు పంచాంగం మార్చి ఈ సంవత్సరం 20 నుండి 2026 మార్చి 20 నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు తెలుగు సంవత్సరం వచ్చింది. ఈ తెలుగు సంవత్సరంలో ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. ఇదివరకు ఇప్పుడు కూడా మాస ఫలితాలే చెప్పుకుంటున్నాం. ఇప్పుడు సంవత్సరం మొత్తం ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరం మొత్తం ఫలితాల్లో మొట్టమొదటి ఫలితం ఏమిటంటే